నమస్తే వెల్కమ్ టు అనంత టీవీ నేను మిస్ ఫియా అనుకున్నదే జరిగింది అయితే జరగబోయేది తలుచుకోవడానికి భయంగా ఉంది అమెరికాలో నడుస్తున్న టాక్ ఇదే డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ సింపుల్ గా DOGE ప్రాజెక్ట్ ఎన్నికల ప్రచారం నుంచి ట్రంప్ పదే పదే ప్రస్తావిస్తున్న మాట ఇది అనుకున్నట్లుగానే ఈ ప్రాజెక్ట్ బాధ్యతలను మాస్క్ కు అప్పగించారు ట్రంప్ మరిప్పుడు మాస్క్ ఏం చేయబోతున్నారు ఉద్యోగులకు ఇక పీడకలే అని మాస్క్ ఎందుకు అంటున్నారు అసలు ఈ ప్రాజెక్ట్ DOGE ఏంటి దాని టార్గెట్ ఏంటి లక్షల ఉద్యోగాలు ఇక హుష్కాకేనా అమెరికా ఎన్నికల్లో అద్భుత విజయం సాధించిన ట్రంప్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టడానికి ముందే తన మంత్రివర్గాన్ని సిద్ధం చేసుకునే పనిలో పడ్డారు ఎన్నికల్లో తనకు మద్దతుగానే గెలిచిన వారందరికీ తగిన పదవులు కేటాయిస్తున్నట్లుగా దాదాపుగా ప్రతిరోజు ఆయన నుంచి ఓ ప్రకటన వినిపిస్తోంది ట్రంప్ విజయం కోసం అందరికంటే ఎక్కువ కష్టపడింది మాస్కే $120 మిలియన్ విరాళం ఇవ్వటమే కాదు వ్యాపారాల్లో ఎంత బిజీగా ఉన్నా ట్రంప్ కోసం ప్రచారాలు నిర్వహించారు మాస్క్ ట్రంప్ గెలిచారు అంటే ఓ రకంగా ఆ క్రెడిట్ అంతా మాస్క్కే ఇవ్వాలి అనడంలో ఎలాంటి సందేహం లేదు అలాంటి మాస్క్కు ట్రంప్ కీలక బాధ్యతలు అప్పగించారు మాస్క్తో పాటు మరో వ్యాపారవేత్త రిపబ్లికన్ పార్టీ నాయకుడు వివేక్ రామస్వామికి ప్రాజెక్ట్ DOGE అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ బాధ్యతలు అప్పగించారు ఎన్నికల ప్రచారం నుంచి ఈ ప్రాజెక్ట్ నుంచి ట్రంప్ విపరీతంగా ప్రచారం చేశారు ఇప్పుడు మాస్క్ చేతికి అప్పగించారు ఇది ఫెడరల్ ప్రభుత్వం చరిత్రలోనే సరికొత్త శకంగా మారబోతుందని రిపబ్లికన్ పార్టీ నేతలు అంటున్నారు ప్రాజెక్ట్ డోజ్ అనేది ఫెడరల్ ప్రభుత్వంలో సరికొత్త అధ్యాయం ఈ కొత్త డిపార్ట్మెంట్ ప్రభుత్వ పనితీరులో జోక్యం చేసుకోకుండా బయట నుంచి సలహాలు సూచనలు ఇస్తూ ఉంటుంది అమెరికా 250వ సంవత్సరంలో స్వాతంత్ర వార్షికోత్సవం వరకు అంటే జూలై 4, 2026 వరకు ప్రభుత్వం చేయాల్సిన మార్పులు ప్రభుత్వ వ్యయం తగ్గింపుపై డోజ్ ఒక ప్రణాళిక రూపొందిస్తోంది దీంతో దేశ ఆర్థిక వ్యవస్థకు బలం చేకూరుతుందని అమెరికా జనాలకు 250వ స్వాతంత్ర వార్షికోత్సవానికి తమ ప్రభుత్వం ఇచ్చే కానుక అని ట్రంప్ అంటున్నారు ఈ ప్రాజెక్ట్ ద్వారా నూతన ఆర్థిక విధానాలను రూపొందించాలని అమెరికా ఆర్థిక వ్యవస్థను పటిష్టపరచాలని ట్రంప్ ఆశిస్తున్నారు ఫెడరల్ ఉద్యోగుల తీరు మీద ట్రంప్ చాలా కోపంగా ఉన్నారు అమెరికా జనాల సొమ్ము వృధా అవుతుందని ఆరోపించారు ఇక ఉద్యోగాలు తీసేయడంలో స్పెషలిస్ట్ అయిన ట్రంప్ ఇక ఆర్థిక భారం తగ్గిస్తానని ప్రకటనలు చేస్తున్నారు దీంతో లక్షల ఉద్యోగాలు హుష్కాకి అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి అనే చర్చలు జరుగుతున్నాయి డోస్ ప్రాజెక్ట్ మాత్రమే కాదు అమెరికా విదేశాంగ విధానాల్లోనూ మాస్క్ కీలక పాత్ర పోషించడం ఖాయమని పుతిన్ మీద చేసిన కామెంట్లే ఎగ్జాంపుల్ అనిపిస్తున్నాయి ఖర్చులు తగ్గించడం తక్కువ ఖర్చుతో పనులు కానిచ్చేయటం మాస్క్ తెలిసినంతగా మరెవరికీ తెలియదు ఆర్థిక వ్యవస్థ బలపడాలంటే తాత్కాలికంగా కొన్ని కష్టాలు తప్పవంటూ మాస్క్ చేసిన కామెంట్స్ ఇప్పుడు మళ్ళీ రీసౌండ్ ఇస్తున్నాయి ఖర్చు ఎక్కువ అనుకుంటే నిర్దాక్షిణ్యంగా ఉద్యోగాలు తీసే మాస్క్ ఇప్పుడు ఏం చేయబోతున్నారు లక్షల ఉద్యోగాలు ఇక గాల్లో కలిసినట్లేనా విదేశాంగ విధానాల్లోనూ మాస్క్ వేలు పెట్టబోతున్నారా జరుగుతున్న పరిణామాలు చెప్పుతున్నదేంటి